ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం రేపల్లిలో ఉన్నాం. సో రేపల్లిలో మనం ఇచ్చిన ప్లాన్ కానీ ఇక్కడ చెప్పిన కండిషన్స్ కానీ కంప్లీట్గా చాలా మందికి డిఫరెంట్గా అనిపిస్తుంది. బట్ ఏన్షియంట్ బిల్డింగ్ ఆర్కిటెక్చర్లో వీటికి సంబంధించిన ఆధారాలు అనేవి ఉన్నాయి. వెతికే వాళ్ళకు దొరుకుతుంది, వెతకని వాళ్ళతో మనకు సంబంధం లేదు. అది వదిలేసాం, రైట్. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్తాను, గుర్తుపెట్టుకోండి. తూర్పు ఫేసింగ్ ఇంటికి అసలు ఎత్తు ఎటు ఉండాలి అని ఒక ప్రశ్న వేస్తే తూర్పు వైపులో మనము ఆగ్నేయంలో మెట్లు ఇస్తాం, ఈశాన్యంలో మామూలుగా స్లాబ్ వేసుకొని దానికంటే ఎత్తు పడమరలో ఉండాలని మాట్లాడతాం. బట్ ఈ ఇంటిని మీరు గమనిస్తే గనక మీకు ఫ్రంట్ కంప్లీట్గా అంటే ఆగ్నేయము ఈశాన్యం కంప్లీట్ హైట్ రేజ్ చేసేసి ఇక్కడ చూడండి, మీకు పడమరలో మొత్తం పల్లం చేస్తున్నాం. ఆ వాటర్ ట్యాంక్ కూడా గ్రౌండ్ మీదనే వస్తుంది. సో అది కూడా ఇష్యూ లేదు. బాబు ఒకసారి అక్కడికి వెళ్ళి ఇక్కడ చూపి. ఇప్పుడు మీరు వెళ్తున్నది ఇది నైరుతి వైపుకి అనమాట. సో పడమర మధ్య భాగంలో మీకు వాటర్ ట్యాంక్ వస్తుంది, ఆ సెంటర్లో. బాబు ఇక్కడ చూపి, నన్ను చూపి. సో ఇప్పుడు ఈ వైపు మీరు చూస్తున్నది తూర్పు ఫేసింగ్ అనమాట. అక్కడే ఉంది, ఇది తూర్పు ఫేసింగ్. సో తూర్పు ఫేసింగ్ లోనే మీకు ఇక్కడ కనబడుతుంది, చూసారా? ఇక్కడనేమో మెట్లున్నాయి, క్లియర్ కట్. సో ఇక్కడనేమో వరండా ఉంది కింద, మీరు గమనిస్తే. సో టాప్ ఫ్లోర్ లో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. సో గుర్తుపెట్టుకోండి, ఉత్తరం ఫేసింగ్ అయినా, తూర్పు అయినా, దక్షిణమైనా, పడమరైనా, ఏ ఫేసింగ్ ఉంటే మెయిన్ డోర్ ఎటు ఉంటే అక్కడ ఇలాంటి హైట్ 100% పెట్టచ్చు. ఇక్కడ పెడితే మళ్ళీ దక్షిణంలో పెట్టాలి, నైరుతిలో పెట్టాలి, వాయువ్యంలో పెట్టాలి, ఆగ్నేయంలో పెట్టాలి, దక్షిణంలో, ఇవన్నీ లేవండి. 100% అటు పెట్టుకోవచ్చు, దానివల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. సో మీరు పురాతన గృహాలు అబ్జర్వ్ చేయండి, చెక్ చేయండి, వీటికి సంబంధించిన రహస్యాలు తెలుసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.